ఖాద్రీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన కార్తీక మాసం కదిరి శ్రీ ఉమామహేశ్వరాలయంలో మహిళల దీపార్చనలు, భక్తుల కోలాహలం. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. చట్టం ముందు స్త్రీ పురుషులు సమానమే. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉద్ఘాటన. కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. మరికొంతకాలం జాగ్రత్తలు పాటించాల్సిందే. ప్రచార కార్యక్రమాలను వివరించిన జాయింట్ కలెక్టర్ సిరి. కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా కదిరిపట్నంలోని శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో శివుణ్ణి దీపాలతో అర్చించడం పరిపాటి. 1,00,000 దీపార్చనలు. మహిళలు ప్రతిరోజు స్వామివారికి దీపాలతో అర్చిస్తారు. శని, సోమవారాల్లో మరింత శోభాయమానంగా దీపాలను అధిక సంఖ్యలో వెలిగించి దీపార్చన గావిస్తారు. ఇలా కార్తీక దీపార్చన చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ ఉమామహేశ్వర ఆలయం భక్తుల దీపాలతో, కాంతులతో నూతన శోభను సంతరించుకుంది. కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా కదిరిపట్నంలోని శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో శివుణ్ణి దీపాలతో అర్చించడం పరిపాటి. 1,00,000 దీపార్చనలు. మహిళలు ప్రతిరోజు స్వామివారికి దీపాలతో అర్చిస్తారు. శని, సోమవారాల్లో మరింత శోభాయమానంగా దీపాలను అధిక సంఖ్యలో వెలిగించి దీపార్చన గావిస్తారు. ఇలా కార్తీక దీపార్చన చేయడం ద్వారా సకల దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ ఉమామహేశ్వర ఆలయం భక్తుల దీపాలతో, కాంతులతో నూతన శోభను సంతరించుకుంది. స్టాండ్లో పెట్టండమ్మా. అదేనమ్మా सर्वार्थ सात्विके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. मास्क पे
गणाधिपतये नमः। गणपतिं पुष्टमतः गणपति जगतिः गणपतिं गणात्वामहे कविं उपवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पते आलशृण्वन्नोतिविश्रीरसाधनं वन्दे शम्भु उमापतिं सुरकरं वन्दे जगत्कालं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं। ఈ సంవత్సరం శార్వరినామ సంవత్సరంలో కార్తీక మాసంలో 5 సోమవారాలు, వచ్చే 14వ తేదీ అమావాస్య సోమవారం, అందుకనే 5 ముఖాలతో స్వామి ఉంటాడు కాబట్టి 5 సోమవారం వస్తే కార్తీక మాసం శ్రేష్టమైనది. ఆ విధంగా మాఘమాసం ఆదివారం వస్తే శ్రేష్టమైనది, శ్రావణమాసం శనివారం వస్తే శ్రేష్టమైనది. అట్లా ఆ విధంగానే కార్తీక మాసం ఒక్కొక్క రోజుకు ఒక ఫలితం ఇస్తున్నాడు. 5 సోమవారాలు కాబట్టి ఈరోజు సోమవార శివ దర్శనం చేసుకుంటే కన్నా జల్లభం ఆ యొక్క మానవ జన్మమే దుర్లభమైంది. దాంట్లో కూడా శివుని దర్శనం చేసుకుంటే కన్నా అన్ని పాపాలు విముక్తి అయిపోతాయి. అటువంటిగా 4వ సోమవారం పొద్దు, ఆ యొక్క 4వ సోమవారం మహాశివారం వచ్చి మహాశివరాత్రి అవుతుంది. ఈ 4 సోమవారాలు కూడా స్వామికి ఆ యొక్క పుష్ప కైంకర్యములతో, పంచామృత అభిషేకాలతో, దీపోత్సవాలతో, అలంకారంతో, ఆ యొక్క 1,00,000 దీపాలతో అన్నీ కూడా స్వామి వెలిగించుకున్నాడు. ఇది 4వ సోమవారము. ఆ 4వ సోమవారం కూడా భక్తులు ఆ యొక్క విశేషంగా వచ్చేసేసి భక్తులు భగవంతుని యొక్క కైంకర్యంలో పాల్గొనేసి ఆ యొక్క భక్తులు ఆ యొక్క ఆరోగ్యములు బాగుండాలని దేవదేవుడైన మహాదేవుడు కాలస్వరూపుడైన పరమేశ్వరునికి ఆ యొక్క చెప్తున్నాము. స్వామి అన్ని రకాలుగా దివ్యమైన దర్శనంతో అందరూ కూడా క్షేమాలు, కరోనా వ్యాధి నివారణ కావాలని తక్షణమే అనుకుంటానంటే ఆ యొక్క రోగాలు దగ్గరికి రానికుండా ఉండాల్సిందని భగవంతుని ప్రార్థిస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలంతాం న్యాయేన మార్గేణ మహిం నేషః గోబ్రాహ్మణే శుభమోదృత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏఎఫ్ ఎకాలజీ కేంద్రంలో భారత ప్రజలమైనటువంటి మేము అంటూ రాజ్యాంగ హక్కులపై సదస్సు, హక్కులు, ఉపాధి హామీ వేతనదారుల హక్కులపై జరిగినటువంటి ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని వివరించారు. స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా ప్రకృతి పరమైనదే కానీ శ్రమలో తేడా ఉండదని, ఇక ఈ నేపథ్యంలో ఇంకా పాతకాలం ఆలోచనతో మాట్లాడటం సరికాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనను మార్చుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీఓ రామ్మోహన్, ఏడీ రమేష్ నాయక్, ఎంపీడీఓలు శివారెడ్డి, కొండన్న, ఎకాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏఎఫ్ ఎకాలజీ కేంద్రంలో భారత ప్రజలమైనటువంటి మేము అంటూ రాజ్యాంగ హక్కులపై సదస్సు, హక్కులు, ఉపాధి హామీ వేతనదారుల హక్కులపై జరిగినటువంటి ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని వివరించారు. స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా ప్రకృతి పరమైనదే కానీ శ్రమలో తేడా ఉండదని, ఇక ఈ నేపథ్యంలో ఇంకా పాతకాలం ఆలోచనతో మాట్లాడటం సరికాదని, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనను మార్చుకుని సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీఓ రామ్మోహన్, ఏడీ రమేష్ నాయక్, ఎంపీడీఓలు శివారెడ్డి, కొండన్న, ఎకాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అడిగినప్పుడు పని దొరుకుతూ ఉంది. నేను చెప్పినాను ఇంతకు ముందు కూడా, కొంతమంది దానిపైన విమర్శిస్తున్నారు. అది వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలు దొరకడం లేదు, వ్యవసాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వార్త కూడా వింటున్నాం. అయితే ఆ ఇబ్బందులు కొన్ని ఉంటే ఉండొచ్చు. అయితే అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏమంటే సార్, ఇక్కడ కూలీకి పోయే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు చేతులు ఎత్తమంటే అందరూ కూడా చేతులు ఎత్తారు. ప్రతి ఒక్క పనిలోనూ ఇప్పుడు ఉపాధి హామీ పని ఉంది సార్. అన్నట్లు మల్లారెడ్డి సార్ రాకముందునే మా కళ్యాణదుర్గం మండలం వచ్చేసి మేము 2005, 2006లో చీరల పైన రాసి మాకు ప్రతి ఒక్కరికి కూలీ కావాలని మాట్లాడినాను. అది రాసి సంతకాలు చేసి పంపించాను. సార్ అట్లా చేసినాము. అదే విధంగా ఇప్పుడు కానీ ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని చేద్దాం సార్. ఓకేనా? ఓకే చెప్పండి. ఓకే. అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే వారైనా ఆడవారైనా పని చేసే పని ఒకటే పని అయినప్పుడు డబ్బులు కూడా కూలీ కూడా ఒకటే విధంగా ఇవ్వాలి, ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు. ఇప్పటికీ చాలా ప్లేసెస్లో మీరు గమనించే ఉంటారు, ఆ పని చేసేటప్పుడు నీళ్ళు ఎవరు తెస్తారు? హక్కు అంటే ఒక మనిషిలాగా జీవించే హక్కు. జీవనం అంటే ఏదో జీవోత్సవంలాగా కాకుండా, కుక్కలాగా నక్కలాగా కాకుండా మనిషిగా ఒక గౌరవంతో ప్రశాంతంగా జీవించే హక్కు మనకు మన రాజ్యాంగం కల్పించింది. అందులో భాగంగానే జీవించాలంటే ముందు తినడానికి తిండి ఉండాలి. మనకు అనంతపురం జిల్లాలో ఎప్పుడు కరువులు వచ్చేవి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరువులు వచ్చేవి. కరువులు వచ్చిన తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఈవెన్ 30-40 సంవత్సరాల కింద కూడా గతి కేంద్రాలు అని చెప్పేసి పెట్టేవారు. ఊరికే వెళ్తే అంతకుముందు పనికి ఆహార పథకం కూడా ఉండేది. పని చేస్తే ఒడ్లో ఇవి ఇచ్చేవారు, జొన్నలు బియ్యం ఇచ్చేవారు. అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కాదు. అది ఎందుకంటే వాళ్ళేమో వేరే దేశం, బ్రిటిష్, మన ప్రజలేమో ఇక్కడ వాళ్ళు. సో వీళ్ళు చస్తే ఏంటి, ఎట్లా ఉంటే మాకేంటి అని చెప్పేసి ఉండేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవించే హక్కు అందరికీ ఉంది అని చెప్పేసి మన రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత ప్రజలు మరణించకుండా ఉండాలి, గౌరవంతో జీవించాలి అంటే వాళ్ళకు పని కల్పించాలి. అందరికీ జీవించే హక్కు ఉంది. ఆ జీవించడం అంటే ఒక హుందాగా గౌరవంగా జీవించడం అని అర్థము. అంటే జీవోత్సవంలాగా జీవించడం కాదు. సో ఆ హుందాగా జీవించాలంటే చదువు ఉండాలి, మానసిక ఉల్లాసానికి కావాల్సినటువంటి ఇది ఉండాలి, డబ్బులు ఉండాలి, అలాగే ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి దీంట్లో మనకి చట్టంలో పొందుపరిచారు. కాబట్టి మనం ఈరోజు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము. లేదు అంటే అంతకుముందు ఉన్నటువంటి పద్ధతి వేరే ఉండేదన్నమాట. అంతకుముందు ఎలా ఉండేది అంటే ఇప్పుడు మనం ఓటు వేసుకున్నాం అందరం, అవునా? ఒక్కసారి అంటే మీరు ఎప్పుడన్నా మాట్లాడి ఉంటే తెలిసిండేది, ఒక 80 సంవత్సరాల కంటే ముందు, అంటే 1947 కంటే ముందు ఓటు హక్కు అందరికీ ఉండేది కాదు. మనకు 1935లో ఎలక్షన్ జరిగాయి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగాయి. అప్పుడు అందరికీ ఓటు హక్కు లేదు. అప్పటికి అందరికీ కూడా ఓటు హక్కు లేదు. మహిళలకు ఓటు హక్కు లేదు. భూమి మొగలకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మళ్ళీ అందులో కూడా భూమి ఉన్న వాళ్ళకే ఉండేది, భూస్వాములకే ఉండేది. చదువు తర్వాత ముందు డబ్బులు, అందులో మళ్ళా సొసైటీలో గొప్ప వాళ్ళు అంటే పలానా కులం వాళ్ళకే ఉండేది, అందరికీ కాదు. సో ఇప్పుడు అలా కాకుండా అందరికీ ఉంది. సో ఇవన్నీ కూడా మనకు ఒకటొకటి వస్తున్నాయి. వీటిని మనం ఈరోజు లేదంటే పాఠకాలంలో అమ్మాయిని చదివించడం ఎందుకు, అదైతే సామెత కూడా ఉంది కదా, ఆడపిల్ల పాఠకాలంలో షోడశ సూత్రాలని ఉండేవి. అంటే 16 సూత్రాలు. షోడశ సూత్రాలు అంటే పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితంలో ఏమేమి చేయాలి అని చెప్పేసి ఉండేవన్నమాట. అంటే గర్భంలో ఒక శిశువు పడినప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, గర్భస్థ శిశువుగా ఏర్పడినప్పుడు ఏ కార్యక్రమం చేయాలి, తర్వాత బిడ్డ పుట్టినప్పుడు ఏం చేయాలి, నామకరణం చేసినప్పుడు ఏం చేయాలి, లేదంటే ఈ ఎన్నికలు తీసేటప్పుడు ఏం చేయాలి, ఉపనయన తర్వాత చదువుకు పంపించేటప్పుడు ఏం చేయాలి, పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి,
ఇలాగా 16 సూత్రాలు ఉన్నాయి, షోడశ సూత్రాలు అంటారు. అందులో రాసి ఉన్నది ఏంటంటే లాస్ట్లో అంత్యోస్తి అంటారు, చిట్ట చివరిదాన్ని అంత్యోస్తి అంటారు. అంత్యోస్తిలో ఏంటంటే అబ్బాయి తలబొరి పెడితేనే ఆత్మకు విముక్తి కలుగుతుంది. అంటే ఈ జన్మ పునర్జన్మ దాని నుండి విముక్తి కలుగుతుంది కాబట్టి అబ్బాయి తలబొరి పెట్టాలి. సో ఆ జన్మకు విముక్తి కల్పిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మగపిల్లవాడు ఉండాలి. ఈరోజు కూడా మనం చూసుకుంటే ఇంకా పిల్లలే ఉండాలి. అమ్మాయి పుడుతుంది, అమ్మాయి పుట్టేసింది కష్టం ఉందా? చాలా చోట్ల ఉంది. ఇవంతా పాత తప్పుడు రాగం. ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి దానికే రాజ్యాంగం కల్పించింది. ఉపాధి హామీ చట్టంలో కూడా మనం నాకు పని కావాలి, నేను పని చేయగలను అని చెప్పేసి ఒక చిన్న అప్లికేషన్ పెట్టేస్తే 18 సంవత్సరాలు దాటి ఉండి నేను పని చేయగలను అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టేస్తే ఖచ్చితంగా మీకు పని కల్పించే బాధ్యత ఎవరి మీద ఉంది? మా మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. మీకు ఒక జాబ్ కార్డు ఉపాధి బాధించి ఖచ్చితంగా 15 రోజుల్లోపు పని కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో అది ఖచ్చితంగా మీరు అడగవచ్చు. పని చేసిన తర్వాత సమాన వేతనం అండ్ అది కూడా 5 కిలోమీటర్ల దూరం లోపునే పని కల్పించాలి. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలో పని కల్పించలేకపోతే ఎంత దూరం అయితే వెళ్తున్నారో అక్కడికి ఛార్జీ డబ్బులు కూడా ఇచ్చేటటువంటి ఇది ఉంది. ఈ విధంగా చాలా హక్కులు ఉన్నాయి ఉపాధి హామీ చట్టంలో. అవన్నీ కూడా అందరికీ తెలుసు. కనీసం మినిమం 100 రోజులు కల్పించాలి. సో 100 రోజులకు మించకుండా. సో ఈ విధంగా ఈ హక్కులన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని, అలాగే కొన్ని పాత పద్ధతులు మనం వదులుకోవాలి. ఎందుకంటే పాతకాలంలో ఉన్నాయి, కాదనట్లేదు. అప్పుడు పాతకాలంలో ఉన్నాయి కదా అని చెప్పేసి పాతకాలంలో ఉన్నవన్నీ ఇప్పుడు మనం పెట్టుకోవట్లేదు కదా. పాతకాలంలో మొబైల్ కూడా కమ్మలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఎవరన్నా? మెట్టెలు పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరన్నా? పాతకాలంలో ఉన్నటువంటి డ్రెస్సులు ఎవరైనా వేసుకుంటూ ఉన్నారా? మారింది కదా, చాలా పద్ధతులు మారాయి. పాతకాలంలో జుట్టు కూడా ఎక్కువ పెట్టుకున్నారు మగవాళ్ళు కూడా. ఇప్పుడు పెట్టుకుంటున్నారా? లేదు కదా. సో కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు సత్యసాగంలో ఉన్నది పాతకాలంలో ఉండేది, ఇప్పుడు ఉందా? సో ఇవి కూడా ఒకటొకటి మనం టైం మారినప్పుడు ఏది కూడా సార్వకాలికం కాదు. సార్వకాలికం అన్ని కాలాలకు వర్తించేది ఏది ఉండదు. టైంని బట్టి మారుతూ ఉంటుంది. అది మనుషులైనా, సమాజమైనా, మతమైనా కూడా కొత్త మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పులకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ చట్టంలో ఉన్నటువంటి హక్కులు కోవిడ్-19 బారిన పడకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని కానీ సొక్కకుండా సావధానంగా నడుచుకుంటానని సంకల్పం చెప్పుకుంటున్నాను. ఈ భయంకి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటానని నేను మాట ఇస్తున్నాను. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, పండుగలు పబ్బాలను ఇళ్లకే పరిమితమై జరుపుకోవటం, శానిటైజర్లు, సబ్బులతో చేతులు శుభ్రంగా కడుక్కోవటం వంటి చర్యలను మరికొంతకాలం కొనసాగించడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రచార కార్యక్రమాలు జనవరి 19వ తేదీన నిర్వహించాలని, చివరి రోజున క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 డేస్ క్యాంపెయిన్ అంటే ఇంటెన్సిఫైడ్ ఐఈసీ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య అంతా కూడా సెకండ్ వేవ్ రావడం జరిగింది వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా. సో దానివల్ల మనం అలర్ట్ అయ్యి ముందే ఈ 50 డేస్ క్యాంపెయిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో కరోనా తగ్గిపోయింది, ఏం పర్వాలేదు, మాస్క్ వేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనకి ఈవినింగ్స్ మాస్క్ లేకుండా అందరూ బయటికి రావడం, అలాగే పార్టీస్, పెళ్ళిళ్ళు అన్నీ కూడా విపరీతంగా జనాభాతో చేసుకోవడం జరుగుతుంది.
సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా మళ్ళీ ఐఈసీ యాక్టివిటీస్ పెట్టాలి, కరోనా గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 50 రోజుల క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఇది మనకి డిసెంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది. అలాగే 19 జనవరి వరకు క్యాండిల్ ర్యాలీతో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ముఖ్యంగా మనం మాస్క్ పెట్టుకోవడం, అలాగే భౌతిక దూరం పాటించడం, మూడోది హ్యాండ్ వాషింగ్. సో శానిటైజర్తో కానీ అలాగే సోప్ హ్యాండ్ వాష్తో కానీ 20 సెకండ్స్ పైన ఈ హ్యాండ్ వాష్ ఎలా చేస్తున్నాము, ప్రాపర్గా చేస్తున్నామా లేదా, అలాగే బయోమెడికల్ వేస్ట్ ఏదైతే దీనికి కోవిడ్ వల్ల ప్రొడ్యూస్ అవుతుందో మన మాస్క్స్ అవన్నీ ఎలా డిస్పోజ్ ఆఫ్ చేయాలి, ఎలాగా బిన్స్ డబుల్ బ్యాగ్ బిన్స్ ఎలాగ మనం మెయింటైన్ చేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, అలాగే రేషన్ షాప్స్ దగ్గర కానీ బ్యాంక్స్ దగ్గర కానీ క్యూస్లో ఇష్టం వచ్చినట్టు వరుసగా క్యూస్లో వెళ్తున్నారు, అసలు డిస్టెన్స్ పాటించట్లేదు. కాబట్టి సో వీటన్నిటి దగ్గర అలాగే ఫ్రీక్వెంట్లీ టచ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ సర్వీసెస్ వాటన్నిటిని డిస్ఇన్ఫెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా ఈ క్యాంపెయిన్లో మళ్ళీ ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అలర్ట్గా ఉండాలి పబ్లిక్ అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా యాక్టివిటీస్ చేశాము. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేసుకున్నాము, అలాగే విలేజ్ వాటర్ సెక్రటేరియట్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేసుకున్నాము, తర్వాత ఏఎన్ఎంస్, ఆశాసు, ప్రతి ఒక్కరు కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ క్యాంపెయిన్స్ పెట్టుకుంటూ ఈ 3 వాటి మీద సో నో మాస్క్ నో ఎంట్రీ కూడా పెట్టడం జరిగింది చాలా షాప్స్లో. ఇంకా అంటే మళ్ళీ అప్పుడు మనం పీక్లో ఉన్నప్పుడు ఎలా అయితే పాటించామో అదే సీరియస్నెస్తో మళ్ళీ ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇలా జనవరి వరకు మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే మనం కోవిడ్ని పూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రాకుండా మనం ఇచ్చేయగలం. కాబట్టి దీనికోసం ఈ చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ కరోనా కట్టడిలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఎంహెచ్ఓ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీళ్ళు వీళ్ళ స్టాఫ్ అహోరాత్రులు కష్టపడి మరి కరోనాను కంట్రోల్ చేసినందుకు మీరు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఇది కొంతవరకు మీరు కూడా చాలా దోహదం చేశారు. ఎందుకంటే ఈ కరోనా కట్టడిలో కొంతమంది మాస్కులు వేసుకోవడం లేదు, మరి చేతులు కడుక్కున్నారు లేదు మనకు తెలియదు, కానీ సోషల్ డిస్టెన్స్ కూడా పాటించడం లేదు. చేతులు కడుక్కున్న మనకు తెలియదు, ఎందుకంటే అది ఇంతలో లేదు. మరి మీ కృషి అమోఘమైంది. మీ కృషి ద్వారానే ఈరోజు అనంతపురం జిల్లాలో చాలా తక్కువ ఉన్నాయి. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, బాగా డిఎంహెచ్ఓ గారు వీళ్ళంతా కూడా కష్టపడిన తర్వాతనే బ్రహ్మాండమైనటువంటి గుడ్ రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ఈరోజు తీసుకుంటున్నాం. ఇంతకుముందు ఈ 55 ప్రాంతంలో కరోనా వస్తే 2 సార్లు మోషన్స్, 2 సార్లు వామిటింగ్స్ అయితే సైన్ బట్ చుట్టేసి బయట పారేసాం. అటువంటి పరిస్థితి లేకుండా మరి ఈ కరోనా అనేది వచ్చిన వెంటనే చచ్చేదే ఉంటున్నాం, వచ్చిన వెంటనే చావు అనేది లేదు. కానీ అది ఒక లాంగ్ రన్ 10 days కానీ 15 days జరిగే అవకాశం ఉంది. దాన్ని మరి మంచి డైట్ తీసుకుని తర్వాత ఏదైతే డిఎంహెచ్ఓ గారు కానీ ఈ టెక్నికల్ పీపుల్ ఏదైతే చెప్పారో ఆచరించడం ద్వారా డెత్స్ చాలా తగ్గించింది. ఫస్ట్ టైం కూడా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఇస్తుంది. మన దగ్గర అన్ని అమ్యూనిటీస్ కానీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో మరి డెత్స్ చాలా తగ్గించాము. మరి ఎస్పెషలీ మరి మెడికల్ స్టాఫ్ చాలా బాగా కష్టపడ్డారు. మరి ఈ ర్యాలీ ఎప్పుడుది 19 జనవరి ప్రజలంతా కూడా విరివిగా పాల్గొని ఈ ల్యాంప్ ప్రోగ్రాంలో, క్యాండిల్ ప్రోగ్రాంలో పాల్గొనాలని, అదేవిధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా చేతులు శుభ్రంగా గడుపుకోవాలని, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించి మరి ఈ మాస్కులు ఖచ్చితంగా ధరిస్తే ఇంకా కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం వారు 50 రోజుల పాటు కోవిడ్ మీద ప్రచార కార్యక్రమం నిర్వహించాలి, అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 1/12/2020 నుంచి 19/1/2021 వరకు ఒక ఐఈసీ అండ్ క్యాంపెయిన్ని పెట్టడం జరిగింది. 50 రోజుల పాటు ఒక షెడ్యూల్ ఇచ్చేయడం జరిగింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ అండ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమం ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నామని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం రాబోయే ఒక నెల రోజుల పాటు మనకి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రిస్మస్ ఉంది, క్రిస్మస్లో గ్యాదరింగ్స్ ఉంటాయి.
అండ్ చాలా దగ్గర ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి జనవరి 1 ఒకటి వస్తుంది, తర్వాత పండగ పెద్ద పండుగ ఒకటి వస్తుంది, సంక్రాంతి, భోగి, కనుమ. సో ఈ ఫెస్టివల్స్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ గ్యాదరింగ్స్ కానీ, మాస్ గ్యాదరింగ్స్ కానీ, జనాలు గుంపుకోవటం కానీ ఉంటుంది. మనకు ముఖ్యమైన దీనిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం మూడు ముఖ్య అంశాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి మాస్క్ ధరించడం, పొరపాటున కూడా మాస్క్ లేకుండా బహిరంగ రావద్దు, అందరూ మాస్క్తో ఉండండి అని చెప్పడం జరుగుతుంది. మాస్క్ సరిగ్గా పెట్టు, కరోనా ఆటకట్టు అనే విషయం మాట్లాడుతున్నాం. రెండోది భౌతిక దూరం పాటించడం, 6 అడుగుల దూరం, కరోనా మీకు దూరం అనే స్లోగన్ ఒకటి. మూడోది చేతులు శుభ్రం, ఆరోగ్యం భద్రం, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ స్లోగన్స్తో ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక 50 రోజుల పాటు ఒక క్యాంపెయిన్ నిర్వహించి మన జిల్లాలో, అంటే రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోని, అన్ని వార్డుల్లోని, అన్ని పంచాయతీ లెవెల్లో, గ్రామ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమం తెలియాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని నుంచి వరుసగా అన్ని జిల్లా కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో డిసెంట్ మండల లెవెల్లో మండల టాస్క్ ఫోర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. అన్నీ కూడా ప్రెస్లో కూడా చాలా వరకు కవర్ అయినాయి. అట్ ద సేమ్ టైం మన జిల్లాలో చూసుకుంటే ప్లానింగ్ మీటింగ్ తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ జరిగింది, ప్రెస్ మీట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ మండల లెవెల్ కమిటీలు 63 మండలాల్లో కూడా మండల లెవెల్ కమిటీస్ వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్స్ అన్నిటి ఒక మీటింగ్స్ కూడా మాకు పంపించడం జరిగింది. అన్నీ కూడా స్టేట్ ఆఫీస్ పంపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇదే ప్రోగ్రామ్ని 4వ తారీఖున స్కూల్స్లో, హై స్కూల్స్లో కండక్ట్ చేయడం జరిగింది. అన్ని స్కూల్స్ సుమారుగా 620 స్కూల్స్లో కండక్ట్ చేశారు. 6,800 మంది టీచర్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది, అందరూ అన్ని స్కూల్స్లో కలిపి. అలానే పిల్లలు కూడా 25,611, ఎందుకంటే పిల్లల యొక్క అటెండెన్స్ తక్కువగా ఉంది కానీ పిల్లలు 25,611 మంది పిల్లలందరి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరి చేత స్లోగన్ చెప్పించి భౌతిక దూరం పాటించమని చెప్పి, అట్ ద సేమ్ టైం మాస్క్ పెట్టుకునే దాని గురించి పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించి, చేతులు శుభ్రంగా హ్యాండ్ వాషింగ్ గురించి వాళ్ళకి నేర్పించడం జరిగింది. సెంటర్స్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక 6 ట్రైనింగ్ సెంటర్స్, 6 ట్రైనింగ్ సెంటర్స్లో కూడా ట్రైనీస్ 160 మంది ఉంటే 160 మంది చేత ఒకరోజు కార్యక్రమం చేయించడం జరిగింది. నెక్స్ట్ వన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కొంతమంది చీఫ్ పార్టిసిపెంట్స్ని పిలిపించి, మార్కెట్ చైర్మన్ గారు అండ్ గవర్నమెంట్ కాజీ, ఇంకొక ఆయన గవర్నమెంట్ కాజీ ఉన్నారు, పాస్టర్ హోలీ లైట్ చర్చ్ అండ్ పాస్టర్ నార్పల అండ్ పాస్టర్ ఇథియోస్ చర్చ్ రుద్రంపేట అండ్ స్టేట్ ప్రెసిడెంట్ MNDP, వీళ్ళందరినీ కూడా పిలిచి ఈ విధంగా మనకి రాబోయే రోజుల్లో పండుగలు ఉన్నాయి, పండుగల్లో గ్యాదరింగ్స్ కూడా ప్రతి ఒక్క, అంటే మన క్రిస్మస్ రోజున అందరూ కూడా దగ్గరగా లేకుండా 6 అడుగుల భౌతిక దూరం పాటించేట్టుగా, చర్చెస్లో ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు కానీ, ఆ గ్యాదరింగ్స్ మాస్క్ గ్యాదరింగ్ జరిగేటప్పుడు అందరూ మాస్క్ పెట్టుకుని వచ్చేట్టుగా, అందరూ చేతులు శానిటైజ్ చేసుకున్నట్టుగా చేయాలని చెప్పి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వాళ్ళ యొక్క మత పెద్దలను కూడా పిలిచి మత పెద్దల సమావేశాన్ని నిర్వహించడం 7వ తారీఖు నిర్వహించడం జరిగింది. అదే పంచాయతీ ఆఫీసర్ గారు సుమారుగా 1044 హ్యాబిటేషన్స్లోనూ ప్రచారం మైకింగ్ చేయించడం జరిగింది. డేట్ జస్ట్ డేట్ 8వ తారీఖున మిషన్ బృందం అనంతపురం వచ్చినటువంటి సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్, ఏపీ మరియు ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని, హక్కులను కాలరాసే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. జిల్లాలో అక్రమాల కారణంగా కొన్ని ఆశ్రమాలను మూసివేశామని, ఆపరేషన్ ముస్కాన్ పేరిట కలెక్టర్ ఆధ్వర్యంలో బాల కార్మికులను విముక్తి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి, జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు, సిడబ్ల్యూసి చైర్పర్సన్ నల్లాని రాజేశ్వరి తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ రెయిన్బో హోమ్ ఏదైతే ఉందో దాని విజిట్ ఎంక్వైరీ చేయడానికి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జాతీయ బాల సంరక్షణ ఆయోగ్ తరఫున 3 మెంబర్ల టీంలో నా 2 కన్సల్టెంట్స్ ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా నా టూర్లో భాగంగా ఎవరైతే చైల్డ్ రైట్స్కి ఈ డిస్టిక్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, జేజే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో అందరు స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ ఒక గంటన్నర పాటు మీటింగ్లో జిల్లా కలెక్టరు, ఎస్పీ,
గారు, జాయింట్ కలెక్టరు, సిడబ్ల్యూసి చైర్పర్సన్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ, మిగతా అందరితో పాటు స్టేక్ హోల్డర్స్ అందరూ, మొత్తం ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 200 మంది జిల్లా అధికారులతో పాటు జరిగిన ఈ 1 hour మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చాలా పాజిటివ్గా ఉంది. అసలైతే అనంతపురం జిల్లా ముందు నుంచే బాలల హక్కులు, మహిళను బాలల హక్కుల విషయంలో చాలా మంచి కృషి చేస్తున్న జిల్లాగా, ప్రత్యేకంగా చైల్డ్ రైట్స్ విషయంలో అవార్డ్స్ నేషనల్ లెవెల్లో తీసుకున్న జిల్లాగా గుర్తింపు ఉంది. మరి నా ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడ చాలా నాకు సంతోషంగా ఉంది. వీళ్ళు చేస్తున్న ఏదైతే మంచి గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా మా ప్రవాసంలో భాగంగా, అదే కాకుండా మేము దేశమంతా ప్రతి రాష్ట్రం నుంచి చైల్డ్ రైట్స్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి అని డాటా కలెక్ట్ చేసి ఈ 3 నెలలుగా మేము చేస్తున్న పనిలో బెస్ట్ డిస్ట్రిక్ట్ లాగా మన అనంతపురం జిల్లాని తీసుకెళ్ళి దేశంలో ముందుకు రావాలనుకొని పిల్లల గురించి కష్టపడి పనిచేస్తున్న జిల్లాల్లో ఆదర్శ జిల్లాలాగా నిలబెట్టే ప్రయత్నంలో ఒక మొదటి అడుగు నా తరఫు నుంచి వేయడం జరిగింది. అండ్ ఈ కమిషన్లో ఈ నియుక్తి జరిగిన తర్వాత ప్రవాసంలో మొదటిసారి నేను ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ రాగానే ముందు నేను ఇన్స్పెక్షన్ మొదలు పెట్టించేసి బాల్ సదన్ విజిట్ చేశాను. దాంట్లోనే శిశుగృహ కూడా, అంటే చాలా బాగా రన్ చేస్తున్న, దేశవ్యాప్తంగా మంచిగా రన్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే భరోసా సెంటర్ ఉందండి, ఏదైతే సుప్రీంకోర్టు గైడెన్స్లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు, అట్లే మనకి అడాప్షన్ సెంటర్లో బెస్ట్ అడాప్షన్ సెంటర్ లాగా దాన్ని గవర్నమెంట్ బిల్డింగ్ కట్టి ఇవ్వడం అనేది విశేషం అన్నమాట. అండ్ నీట్నెస్, క్లీన్లీనెస్ ఇదంతా కూడా చాలా బాగుంది. కానీ కరోనా సమయము మనకి కోవిడ్-19 కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకని దూరం నుంచే చూడడం జరిగింది. ఇప్పుడు ఈ జిల్లాలో విశేషంగా జరుగుతున్న ఏదైతే ముస్కాన్, దేశవ్యాప్తంగా ముస్కాన్ అవుతుంటుంది, కానీ నేను ఒక 10 రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రవాసం చేశాను. లాక్డౌన్ ముందు 6 నెలల్లోనే నేను 10 రాష్ట్రాల్లో చిన్నపిల్లల కొరకు మా కమిషన్ తరఫున పిల్లల కోర్టు టైప్లో బెంచ్ కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో ముస్కాను అనేది ఇంప్లిమెంటేషన్లో కూడా ఉండదు, అట్లా ఉంటుందన్నమాట. అసలు రిపోర్టు ఇవ్వడం కూడా సరిగా రాకుండా అట్లాంటి జిల్లాలు కూడా మన దేశంలోనే ఉన్నాయి. కానీ ఇక్కడ 2000 పైన బాల కార్మికులని ఈ సమయంలో పనిచేయడము, ప్రతి డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఎవరు కూడా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా పిల్లల రైట్స్ దాంట్లో ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయడం అనేది విశేషం అండి. ఎందుకంటే మేము ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ చేసాము మొత్తం అన్ని స్టేట్స్ నుంచి. వాళ్ళ రిపోర్టింగ్లో మీ అనంతపురం జిల్లాది ఇంత విశేషంగా అవుతుంది అనేది రిపోర్టింగ్ కూడా రావాలండి, పైకి రావాలి. సో ఇక్కడ నేను రావడం అనేది, నేను వీళ్ళ రిపోర్టు ఏదైతే అక్కడ ఇంకా కొంచెం ఖాళీలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేయించేసి బెస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిక్ట్ లాగా మనము ముందుకు పెడదాం. ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ సమస్య ఏదైతే ఉందో, లేకపోతే ఇటుక బట్టీలలో బాలకార్మికుల సమస్య ఉంది, ఇప్పుడు చెప్పారు జోగిని వ్యవస్థ ఏదైతే ఉందో, అది ట్రాఫికింగ్ ఏదైతే జరుగుతుంటుందో అన్నీ కూడా తగ్గుముఖానికి పట్టినాయి అని తెలవడం చాలా సంతోషం. కానీ ఇంటర్నెట్ యాక్సెస్ తోటి పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని ఓ బెంగ. మెంటల్ హెల్త్ సర్వీసెస్ మన డిస్ట్రిక్ట్స్లో కొంచెం తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యల వల్ల కూడా ఇవాళ రేపు ఏదైతే పిల్లలు డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారో వాటి నుంచి వాళ్ళు బయటకు వచ్చేటట్టు వాళ్ళ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ చేయడం కానీ, లేకపోతే కాస్త డ్రగ్స్ కానీ మిగతా డ్రగ్ అబ్యూజ్ ఏదైతే చేస్తుంటారో వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కాస్త తక్కువే ఉంది ఈ డిస్ట్రిక్ట్లో. ఏంటంటే పిల్లల సమస్యలు అండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ టీంలో చూసింది ఏంటంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన పిల్లల సమస్యలు ఏమున్నాయి, వాటి సమాధానాలు ఎట్లా తీసుకోవాలి అనేది వీళ్ళు ముందు నుంచి ఆలోచించి పనిచేస్తున్నారు. కానీ ఎంత పని చేసినా కూడా కొన్ని లోట్లు ఉంటాయి.
వాటిని పూర్తి చేయడానికి అందరు కలిసి కష్టపడి పనిచేయాలి. నా విజిట్ ఈ డిస్ట్రిక్ట్ టీమ్ మీటింగ్ కాకుండా ఒక ప్రత్యేకమైన ఇన్స్పెక్షన్ కొరకు వచ్చాను. సో మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, చెప్పడం కాదు, అసలు ఒక రకంగా ఆలోచించాలంటే నేను బెదిరిస్తున్నాను మిమ్మల్ని. ఎవరైతే పిల్లలతోటి వ్యాపారాలు చేస్తున్నారో, వాళ్ళ పేర్ల మీద తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని అనాథలు చేసి హోమ్స్ రన్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక కమిషన్ తరఫు నుంచి, నా తరఫు నుంచి. అండ్ నేను ఇది కూడా ఒక ఫోకస్ పాయింట్ చేసి చెప్తాను. అనంతపురం జిల్లాలో 43 హోమ్ల నుంచి ఎన్సిపిసిఆర్ నుంచి ఎప్పుడైతే వీళ్ళకి లెటర్ వచ్చిందో 10 మేము సోషల్ ఆడిట్ చేయించాము సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తరఫు నుంచి. మొత్తము దేశమంతటా రిజిస్ట్రేషన్ అయిన 7,600 పైచిల్కు 400 పైచిల్కు హోమ్స్ నా డివిజన్ తరఫున సోషల్ ఆడిట్ జరిగింది. ఈ జిల్లాలో మొదటిసారి 10 హోమ్లు మూసేయించారంటండి. ఇప్పుడు నివేదికలో వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం. ఇట్లే మిగతా జిల్లాలు కూడా ముందుకొచ్చి ఎవరైతే పిల్లలతో వ్యాపారం చేస్తున్నారో ఆ హోమ్స్కి నేను మీడియా తరఫు నుంచి చెప్తున్నానండి, అవకతవకలు చేయకండి. మీ తాట ఒలిచే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ లంచగొండులు కాదు. అందరూ చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసుకుంటే మీరు కూర్చొని మీకు అసలు ఇంట్లో భోజనం ఎట్లా చేయాలనిపిస్తుంది మీకు అనేది నేను మీడియా ముఖంగా చెప్తున్నాను. మీ పిల్లలకి ఎవరన్నా అట్లా చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలే కరోనాతో చచ్చిపోతున్నాము, రోజులు బాగలేవు. ఇప్పుడైనా ఈ వ్యాపారాలు బంద్ చేసుకొని మీరు నిరుద్యోగులు కండి, తప్పులేదు. ఆడవాళ్ళు అయ్యుండి అమ్మలాగా చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇట్లాంటి వ్యాపారాలని ఎగదోసి అక్కడ రకరకాల అకృత్యాలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళని దేవుడు క్షమిస్తున్నాడేమో కలియుగం కాబట్టి, కానీ అధికారులు క్షమించకూడదని నేను ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా నా తరఫున చెప్పి వెళ్తున్నాను. ఇంతేకాకుండా ఏదైతే భిక్షక వృత్తి మళ్ళీ మొదలు పెట్టించేస్తారు పిల్లలతోటి, రకరకాల వ్యాపారాలలో దించుతుంటారు. మన కుల వృత్తి నేర్పాలి పిల్లలకి, వాళ్ళని ప్రయోజకులు చేయాలి, వాళ్ళని మంచి చదువు చెప్పించాలి. కానీ పశువులు కూడా చేయని విధంగా పక్షులు కూడా ఎప్పుడు వాటి పశువులు చేయనట్టు వాళ్ళు పెంచి పోషించి కష్టపడి రెక్కలో చెగిరిపోతే ఆనందంగా ఉంటాయి. మనమేమో పిల్లలని వాడుకుంటున్నాం మన కొరకు అనేది. ఆ పిల్లలు మనల్ని ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? ఇట్లాంటివి ఊరికే మీడియాలో చూసి మన లాంటి తల్లిదండ్రులను కానీ పెద్దవాళ్ళని కానీ రెస్పెక్ట్ ఇవ్వకుండా తయారైపోతారు ఇంకొన్ని రోజులు అవుతే. అండ్ వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్స్ మీడియా ఊరికే చూపెట్టకూడదండి. ఒకసారి న్యూస్ వచ్చిందంటే కూడా మీరు మొత్తం ఫాలో చేయాల్సి ఉంటుంది. జేజే యాక్ట్లో మీకు పనిష్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫేసెస్ చూపెట్టడం కానీ వాళ్ళ పేరు రివీల్ చేయడం కానీ చేయకూడదు. అండ్ దాన్ని హైలైట్ చేయకూడదు, ఎందుకంటే మిగతా పసి మనుషుల మీద ప్రభావం పడుతున్నది. ఒక రేప్ అయిందో లేకపోతే ఇంకేదైందో లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారో రిపీటెడ్గా చూపెట్టడంతో బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఇప్పటికీ చాలా రెస్పాన్సిబిలిటీతో మీడియా పనిచేస్తుంది. చాలా సంతోషం. అండ్ ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలకి ఆదర్శవంతంగా చాలా సమస్యలతో కూడిన వాతావరణంలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఏలూరులో వచ్చిన డిసీజ్ గురించి కూడా చదివి దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఏది వచ్చినా మానసిక వ్యాధి అనుకోకూడదు. మీడియా దాన్ని మానసిక వ్యాధిలాగా హైలైట్ చేసింది. కొంతమంది అధికారులు కూడా ఇచ్చారు. కానీ లెడ్ కంటామినేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఈ 1 డే డెవలప్మెంట్ తెలియదు. ఏ చిన్నదైనా కూడా వెంటనే అలర్ట్ చేసిన మీడియాకి చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా కష్టపడి పనిచేస్తే మనం పిల్లల భవిష్యత్తులో చాలా బాగా వాళ్ళని ప్రయోజకులను చేసి దేశ భవిష్యత్తుకు పనిచేసే వాళ్ళలాగా తయారు చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన కార్తీక మాసం కదిరి శ్రీ ఉమామహేశ్వరాలయంలో మహిళల దీపార్చనలు, భక్తుల కోలాహలం. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. చట్టం ముందు స్త్రీ పురుషులు సమానమే. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉద్ఘాటన. కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు, మరికొంతకాలం జాగ్రత్తలు పాటించాల్సిందే. ప్రచార కార్యక్రమాలను వివరించిన జాయింట్ కలెక్టర్ సిరి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.